పోలీస్ శాఖకు బిల్లుల పరేషానట. టీఏడీఏల చెల్లింపులో ఆలస్యం. పోలీస్ శాఖలో అత్యున్నత అధికారుల్లో ఒకరు విధి నిర్వహణలో భాగంగా టూర్కి వెళ్ళొచ్చిరట. దీనికి సంబంధించి టీఏ బిల్లు 10,000 చెల్లించమని దరఖాస్తు పెట్టుకుండట. ఒక పోలీస్ ఆయన ఏదో పని మీద బయటికి పోయిండు, దానికి టీఏ బిల్లు అప్లై చేసుకున్నాడు, ట్రావెలింగ్ అలవెన్స్. ఎంతకీ మంజూరు కాకపోవడంతో స్వయంగా ఆయనే రంగంలోకి దిగిండట. 2 నెలలు కష్టపడి అనేక మార్లు మాట్లాడిన తర్వాత కానీ బిల్లులు మంజూరు కాలేదట. విసిగిపోయిన ఆయన అసలు ఈ గొడవంతా ఎందుకని ఆయన టూర్లే తగ్గించుకున్నట. పోలీస్ శాఖలో పేరుకుపోతున్న బిల్లుల ప్రభావం శాంతి భద్రతలపై పడే ప్రమాదం కనిపిస్తోంది. బిల్లులు రావట్లేదని అధికారులు పర్యటనలు మానుకుంటే కింది స్థాయి సిబ్బందిపైన పర్యవేక్షణ లోపించే అవకాశం ఉన్నది. ఆర్థిక పరిస్థితుల కారణంగా ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులు పెండింగ్లో ఉంటున్న సంగతి తెలిసిందే. పదవీ విరమణ తర్వాత ఉద్యోగులకు చెల్లించాల్సిన పీఎఫ్, గ్రాట్యుటీ వంటివి కూడా ఆగిపోతున్నాయట. మిగతా బిల్లులన్నీ ఒక ఎత్తు అయితే పోలీస్ శాఖది మరో ఎత్తు. పోలీసుల పనితీరు మందగిస్తే దాని ప్రభావం సమాజంపై వెంటనే కనిపిస్తుంది. క్షేత్రస్థాయిలో కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు గొలుసు కట్టులా కలిసికట్టుగా పనిచేయాల్సి ఉంటుంది. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు గస్తీ నిర్వహించాల్సి ఉంటుంది. నేరగాళ్లను పట్టుకునేందుకు వివిధ ప్రాంతాల్లో పర్యటించాల్సి వస్తుంది. ఇవన్నీ ఖర్చుతో కూడుకున్న విషయాలే. కానీ ఆర్థిక సమస్యల కారణంగా కొంతకాలంగా పోలీస్ శాఖకు రావాల్సిన బకాయిలు పెండింగ్లో ఉంటున్నాయట. పోలీస్ శాఖకు వెన్నెముక లాంటి ఒక విభాగానికి దాదాపు 30 కోట్ల బిల్లు చెల్లించలేదట. దీంతో ఆ విభాగం నిర్వహణ బాధ్యతలలో పాలు పంచుకునే సంస్థలు సేవలు అందించేందుకు వెనకాడుతున్నాయట. అధికారులు సొంత శాఖలోని ఇతర విభాగాల నుంచి కొంత అప్పు తెచ్చుకొని సర్దుబాటు చేయాల్సి వస్తున్నది. గస్తీ వాహనాలకు పెట్రోల్, డీజిల్తో పాటు విడి భాగాల బిల్లులు కూడా నెలల తరబడి పెండింగ్లో ఉంటున్నాయట. దీంతో వాహనాలు బయటకు తీయడం సవాల్గా మారింది. ముఖ్యంగా సిబ్బందికి టీఏడీఏలు కూడా సకాలంలో చెల్లించలేకపోతున్నారు. కేసుల దర్యాప్తులో భాగంగా నేరగాళ్లను పట్టుకునేందుకు ఆగమేఘాల మీద వెళ్లాల్సి ఉంటుంది. ఇటువంటప్పుడు ఎక్కడికక్కడ యూనిట్ అధికారులు సీక్రెట్ రివార్డ్ నిధుల వంటి వాటి నుంచి సర్దుబాటు చేసుకుంటున్నారట. పోలీసు ఖర్చుల కోసం ప్రతి నెలా చెల్లించాల్సిన నిర్వహణ నిధులు కూడా సకాలంలో అందట్లేదట. స్టేషన్ ఖర్చుల కోసం బాధితులపైన ఆధారపడకుండా ఉండేందుకే ఈ నిధులు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇవి ఆగిపోతే పోలీసులు మళ్ళీ బాధితుల వైపు చూసే ప్రమాదం ఉన్నది. పోలీస్ శాఖకి ఉన్న ప్రత్యేకత దృష్టిలో పెట్టుకొని బిల్లుల చెల్లింపులో ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు కోరుతున్నారట. సో టీఏడీఏలు వస్తలేవట. సరే, ఇదొక లెక్క అయితే మరి చాలామంది హోంగార్డులకి, అసలు హోంగార్డులకి జీతము 1వ తారీఖు వస్తలేదు. దాని గురించి వార్తలు రాయరు పాపం. కింది స్థాయి ఉద్యోగులు వీళ్ళంతా. వీళ్ళ టీఎల్డీఎల్ రాకపోవడం ఈ ఉన్నతాధికారులకు, వీళ్ళ టూర్లు, వీళ్ళ కథ ఒక భాగం అయితే, అసలు బతకడానికి, ఇంట్లో కుటుంబాన్ని చూసుకోవడానికి హోంగార్డులకి జీతం రావట్లేదు సరైన సమయానికి. చాలామంది కానిస్టేబుల్లవి వీళ్ళవి సరెండర్స్ పెండింగ్లో ఉన్నాయి, మరి వాటిని వేయట్లే. మరి దీని గురించి కూడా ఆలోచించాలి కదా ఫస్ట్. అందులో ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్స్లో కూడా ఈ నిధుల దుర్వినియోగాన్ని కూడా ఆపాలి. అవసరం లేకుండా తిరుగుడు, ఈ ఉన్నతాధికారులు రోడ్ల మీద కార్లు ఆన్ చేసుకుని అలా కూర్చునుడు, ఈ దందా బంద్ చేయాలి ఫస్ట్. అవసరం లేని చోటకి వెళ్ళి ఈ నిధుల దుర్వినియోగం ఎక్కడ అవుతున్నది అన్న దాని మీద కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉన్నది.